అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి తగ్గించడానికి నేను స్పెషల్గా ట్రైనింగ్ అయ్యాను. సో ఎండి జనరల్ మెడిసిన్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, అన్ని సాధారణ వ్యాధులు చూస్తాం. తలలో జుట్టు దగ్గర నుంచి కాలు గోల్డ్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ మేము చూసిన తర్వాత ఏదైనా స్పెషాలిటీ, గుడి నొప్పి వచ్చింది, గ్యాస్ నొప్పి వచ్చింది, లేదా పొట్టలో నొప్పి వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఏదైనా ఎండి చూసిన తర్వాత అది తీవ్రమైన పరిస్థితి అయితే అప్పుడు ఆ సంబంధించిన డాక్టర్, కార్డియాలజిస్టో లేదా గ్యాస్ట్రోంటాలజిస్టో పంపిస్తాం. సో ప్రాథమికంగా ఎండి జనరల్ మెడిసిన్ కలవాలి మాకు ఏ సమస్య వచ్చినా కూడా. గుండెలో నొప్పి వస్తే గుండె డాక్టర్ని కలుస్తారా, అది గ్యాస్ ట్రబుల్ అయి ఉండదు. గుండె వస్తే ఒక వారం రోజులు ఐసీలో ఉండండి అని చెప్పి లక్ష బిల్ వేస్తారు. తర్వాత వారం తర్వాత మీకు చెప్తారు అది గ్యాస్ ట్రబుల్. సో మీరు వెళ్ళి ఒక 100 రూపాయలు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ రాసి వాడుతుందని చెప్తారు. సో వీటన్నిటికీ పరిష్కారం అంటే ఒక ఎండి జనరల్ మెడిసిన్ కలిసి నాకు ఈ ప్రాబ్లం అంటే ఈసీజీ ఒకటి తీసి గుండె ప్రాబ్లంలా ఉంది, లేదంటే మీకు అంతా బాగుంది, మీకు షుగర్, మీకు గ్యాస్ వల్ల ఎలా వచ్చింది కాబట్టి మీరు గ్యాస్ మందులు వాడుకోండి అని చెప్తాం, జాగ్రత్తగా చెప్తాం. సో బేసిక్ ఏంటంటే ఎండి జనరల్ మెడిసిన్ అనేవాళ్ళు అన్ని సాధారణ వ్యాధులు చూస్తారు. అది బీపీ, షుగరు, డెంగ్యూ జ్వరాలు కానీ, టైఫాయిడ్, మలేరియా జ్వరాల దగ్గర నుంచి గ్యాస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా చూస్తాం. ఇది బేసిక్ గా నా నుంచి సమస్య. సో ఇకపోతే ఏంటంటే నేను స్విమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని సుందరి భవన్లో పెట్టాను. ఇంతకుముందు నేను రాఘవేంద్ర శ్రీనివాస్ హాస్పిటల్ అని నెల్లూరు బస్ స్టాండ్ లో ఉండేది. తర్వాత నేను హాస్పిటల్లో విస్తరణ కార్యక్రమం అక్కడ సరిపోక నేను సుందరి భవన్ రోడ్ లో స్టార్ట్ చేశాను, 80 బెడ్స్ హాస్పిటల్. అంతకుముందు కూడా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నేనే స్టార్ట్ చేశాను, మిగతా 3 పార్ట్నర్స్ తర్వాత జాయిన్ అయ్యారు. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ స్టార్ట్ చేశానంటే కోవిడ్ టైంలో చాలా పేషెంట్స్ అంతా వచ్చి కోవిడ్ కి ట్రీట్మెంట్ కి చాలా ఇబ్బంది పెట్టి బెడ్స్ దొరకని పరిస్థితుల్లో రాంబాబు గారి హాస్పిటల్ అంటాం కదా రైల్వే స్టేషన్ దగ్గర, ఆ హాస్పిటల్ తీసుకుని కోవిడ్ కి స్టార్ట్ చేసిన సందర్భంలో మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, అందరం కలిసి వర్క్ చేసినాం. అయితే ఈ కోవిడ్ టైంలో నేను ఏ రోజు కూడా డబ్బు గురించి ఆలోచించకుండా 10,000, 15,000, 20,000 కూడా నేను పేషెంట్ ఎంత కట్టగలరు కనుక్కున్న పేపర్లో ఆటో డ్రైవర్స్, రిక్షా వాళ్ళు కూడా మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. కోవిడ్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు సామాన్య మనుషులు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారంటే రెమ్డెసివిర్ 2,500గా ఇచ్చాము ఆ రోజు. ఒక టైంలో బ్లాక్ లో రకరకాల గందరగోళాలు జరిగిన 30,000, 50,000 కూడా అన్ని సందర్భంలో మేము 2.5 ఆ పేషెంట్ కన్సల్ట్ చేసి అది తక్కువలో వైద్యం చేసి పంపించడం జరిగింది. ఇది బేసిక్ నా బ్యాక్గ్రౌండ్. నేను ఇంకా నా గురించి చెప్పాలంటే వ్యక్తిగతంగా నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీ చదివాను. ఒక అమెరికన్ కంపెనీలో, ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తా. నేను మళ్ళీ చదువు కొనసాగిస్తా. బీఫార్మసీ చదివాను, బీఫార్మసీ చదివాను, అలాగే ఎంబీఏ చదివాను, ఎంసీఏ చదివాను, లా చదివాను. తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి మెడిసిన్ జాయిన్ అయ్యాను, ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను, పరీక్ష రాసి. తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చదివాను. ఇది ఎందుకు చెప్పానంటే ఇంత ప్రయాణం అంతా నేను ఫార్మా లైన్లోనే, మెడికల్లోనే సంవత్సరాల తరబడి నా జీవితం అంతా గడిచింది. ఒక మెడిసిన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది నాకున్న విశేష అనుభవంతో ప్రతి పేషెంట్ కి సమతుల్యమైన బ్యాలెన్స్ గా ఎలా మెడిసిన్ ఇవ్వాలి. ఇంటికి వెళ్తే నా కడుపు నొప్పి వచ్చింది, నా కళ్ళు తిరిగిపోయింది, ఈ పరిస్థితి నా దగ్గర 99% ఎప్పుడు ఉండదు. నేను పేషెంట్ తోడు 5 నిమిషాలు మాట్లాడి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పేషెంట్ వెనక్కి తిరిగి వచ్చి మీ మందులు నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన, రియాక్షన్ వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా మనకున్న విశేష అనుభవం అది. నాకున్న ఫార్మా ఫీల్డ్ లో ఫార్మసీ చదవటం కానివ్వండి, ఫార్మా కంపెనీలో పనిచేయడం కానీ, ఒక డాక్టర్ గా నాకు ఎక్స్టెన్సివ్ అనుభవం ఇవన్నీ. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఉపాస్ హాస్పిటల్ తో పాటు నేను యాక్చువల్గా ఏంటంటే పూర్ పీపుల్ కి, మధ్యతరగతికి దగ్గరగా ఉండే మనస్తత్వం అది. ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ సొంతంగా స్విమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాను. అక్కడ నేను జనరల్ మెడిసిన్ నేను ఉంటాను, ఆర్థోపెడిక్స్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, పెడియాట్రిక్స్ చిన్నపిల్లల డాక్టర్ గారు ఉన్నారు, న్యూరాలజిస్ట్ ఉన్నారు, అలాగే పల్మనాలజిస్ట్ ఉన్నారు, జనరల్ సర్జన్ ఉన్నారు. సో అంటే ఆల్మోస్ట్ అంతమంది అన్ని స్పెషాలిటీస్ కలుస్తాయి. అలాగే జూన్ తర్వాత కేతలా పెట్టి కార్డియాలజిస్ట్ కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది. సో ఆల్మోస్ట్ 99% జబ్బులన్నిటికీ కూడా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అందుకోసం ఏంటంటే మిత్రులు బాలకృష్ణ గారు నాకు చాలా పరిచయం. ఇక్కడ చాలా మంది మిత్రులు కలిశారు. ఎందుకంటే నేను వివిధ స్థాయిలో ప్రయాణాలు చేసినప్పుడు చాలా మంది మిత్రులు నేను కలిసి వాళ్ళతో ప్రయాణం చేయడం జరిగింది.
అది చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊళ్ళో లేరనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ కనపడ్డారు. అది నాకు చాలా ఇప్పుడు మిమ్మల్ని ఈ హాస్పిటల్ పని మీద కలిసిన ఆనందం కన్నా వాళ్ళని 20 సంవత్సరాలు 15 సంవత్సరాలతో కలిసిన ఆనందం నాకు అది ఎక్కువ ఆనందంగా ఉంది. సో చాలా సంతోషం. మిత్రులందరినీ ఈ అసోసియేషన్ కార్యక్రమం సందర్భంగా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ మా హాస్పిటల్ సంబంధించి ఏంటంటే యాక్చువల్గా నేను ఈ పూర్ పీపుల్ దృష్టిలో పెట్టుకుని ఈ హెల్త్ కార్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ హెల్త్ కార్డులో ఉంటుంది, అలాగే 30% బ్లడ్ టెస్ట్లో డిస్కౌంట్ ఉంటుంది, 20% మెడిసిన్ లో డిస్కౌంట్ ఉంటుంది. అట్లా హాస్పిటలైజేషన్ లో 30 to 50% వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి చేస్తా ఉంటాం. అంటే మీరు అనుకోవచ్చు కొత్తగా హాస్పిటల్ పెట్టారు కదా, ఈయన ఇప్పుడే స్కీమ్ స్టార్ట్, పేషెంట్ వెనకాల పడతాడేమో, ఎక్కడెక్కడ దొరుకుతారు పేషెంట్లు, ఎక్కడ మీటింగ్లు జరుగుతాయి పోయేసి చెప్తామని మీరు అనుకుంటే నేను పొద్దున 8 నుంచి రాత్రి 12-1 గంట దాకా పనిచేస్తాను. నాకు కావాల్సినంత వర్క్ ఉంది, నాకు కావాల్సినంత పేషెంట్స్ ఉన్నారు. సో అది కాదు సమస్య. యాక్చువల్గా నేను మొదటి నుంచి పేదవాళ్ళ అంటే నాకు దగ్గరగా పనిచేస్తాను. నేను ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఈ 30% బ్లడ్ టెస్టులు, 20% మెడిసిన్స్, అలాగే ఈ హాస్పిటల్లో తక్కువ ఛార్జ్ డెంగ్యూ కలెక్ట్ చేసిన రోజు నేను 10,000-10,000తో డెంగ్యూ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే పరిస్థితి. నేను 10,000 ప్లేట్లెట్స్ ఉన్నా కూడా నేను ప్లేట్లెట్స్ పెట్టించిన, నేను ఓపిక కాపలా కాసి కూర్చుంటా. అందుకోసం ఏంటంటే మిత్రులు అడిగారు, పైగా అసోసియేషన్ మీటింగ్ అన్నప్పుడు సహజంగా ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉంది. నేను కూడా వ్యక్తిగా హాస్పిటల్ యజమాన్యంలో ఉన్న మనిషిగా నేను కూడా సమాజంలో ఎక్కువ వెళ్ళాలి. ఎక్కువ మంది కలిసినప్పుడు పేషెంట్లు వచ్చినప్పుడే తక్కువ ఖర్చులో నేను వైద్యం చేయగలను. ఈ రోజు నాకు 100 రూపాయలతో మెడిసిన్ ఎవరైనా 300-400 ఓపీ రోజు, మరి ఈ రోజు 100 రూపాయలతో నేను ఓపీ ఎలా చేయగలుగుతున్నాను? నేను నాకు ఎక్కువ మంది పేషెంట్లు నంబర్ ఎక్కువ వల్ల మనం చేయగలుగుతున్నాం. సో నంబర్ పెంచుకున్నప్పుడు తక్కువ ఖర్చులో వైద్యం చేయాలి. నలుగురి మీద వేసే ఖర్చు మనం నలుగురి మీద వేస్తే ₹5 పావలని ఖర్చు అవుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. రెండోది నేను వాతావరణం అగ్రికల్చర్ వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాం, పల్లెటూరు నుంచి వచ్చాం, కష్టకాలు చూసాం కాబట్టి రంగాన్ని బాగా పెద్ద ఎత్తున విస్తరింపజేసి ప్రజల్ని కోటీశ్వరులు చేయాలని కోరుకుంటా ఉన్నాను. సో ఇది హెల్త్ పరంగా ఏంటంటే ఈ హెల్త్ కార్డ్స్ మన నాయకులు బాలకృష్ణ గారు మిగతా మిత్రులు చెప్పేదాన్ని బట్టి ఆ పేర్లు రాసుకుని కార్డ్స్ ఇస్తారు. నేను 24 hours అందుబాటులో ఉంటాను ఫోన్ లో. మీరు అనుకోవచ్చు హాస్పిటల్ రిసెప్షన్ ఫోన్ ఎత్తారు, నేను వాళ్ళకి ఇవ్వను ఫోన్, నా నెంబరే ఇస్తాను. రోజుకి నాకు 200-150 ఫోన్స్ వస్తాయి. బట్ స్టిల్ ఓపికగానే ఫోన్లు ఎత్తాయి. ఎందుకంటే నేను చెప్పినంత ఓపికగా మా స్టాఫ్ చెప్పకపోవచ్చు పేషెంట్కి, అందుకోసం నేనే మాట్లాడతా. ఎందుకంటే వాడి రిసెప్షన్ లో సరిగా ఇసుక్కుని సరిగా చెప్పకపోతే వచ్చే పేషెంట్ కూడా మాట్లాడతారు. ఈ హాస్పిటల్లో ఈ కల్చర్ ఎలా ఉంటుంది అనుకుంటా, ఇలాగే స్టాఫ్ ఎలా ఉంటే డాక్టర్ గారి పరిస్థితి ఏంటంటే అందుకని నా నంబరే నేను అందుబాటులో ఉంచుతాను. రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తే నేను ఎలాగే మాట్లాడతా, సరదాగానే మాట్లాడతా. ఎప్పుడు మాట్లాడినా మీకు అనారోగ్య సమస్య ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీకే కాదు, నాకు తెలియని వాళ్ళైనా సరే బాలకృష్ణ గారి ఫ్రెండ్ ఎవరు ఫోన్ చేస్తారు, సార్ నాకు బాలకృష్ణ గారి ఫ్రెండ్ ని నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను, నా గుంటూరులో రద్దుగా ఉన్నాను, సరే మీరు అపోలో ఫార్మసీ దగ్గర నుండి వెళ్ళండి, నేను మందులు చెప్తాను అని ఆయన గారు, మీకు బీపీ షుగర్లు ఉన్నాయా, గుండె ప్రాబ్లమ్స్ ఏమన్నా అని అడిగి మందులు చెప్తా. ఆయన ఎవరి జీవితంలో ఆయన ఎప్పుడు కలిసి ఉన్నాను. నేను చాలా మంది గుండె ఆపరేషన్ చేయించా, కానీ వాళ్ళు ఎప్పుడు నేను ఫోన్లోనే మాట్లాడింది. వాళ్ళు చేరిన దగ్గర నుంచి మళ్ళీ డిశ్చార్జ్ దాకా ఫాలో అప్ చేస్తా ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు జీవితంలో కలుస్తాను లేదు నాకు తెలియదు. తెలిసిన వాళ్ళ ద్వారా ఫోన్లు చేస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాను. నేను సామాన్యులుగా మీలాగే అందరిలాగే ఉంటాను కాబట్టి నాకేం బ్యాచ్ లేవు. ఏ రోజు ఫోన్ చేసినా అందరితో అందుబాటులో ఉంటాను. సో సర్వీసెస్ తీసుకోండి, 10 మందికి చెప్పండి. దానివల్ల నేను ఎక్కువ సర్వీసెస్ ఇవ్వగలుగుతాను జనాలకి. నేను ఎంత తక్కువలో వైద్యం చేయగలిగితే ప్రాబ్లీ బహుశా నా జీవితం ధన్యంగా భావిస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మనకి తెలీదు, కానీ తనంతట తనగా ఇక్కడ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది అనుకుని ఇక్కడ దాకా వచ్చి మనకి ఇన్ని విషయాలు చెప్పి మన అసోసియేషన్కి ఎంత అండగా ఉన్నందుకు మన అసోసియేషన్ వైపు నుంచి కూడా సార్కి చిన్న సత్కారం. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా గొడవ చేయదు, నిశ్శబ్దంగా కూర్చోండి. State President. Thank you, sir. Thank you, sir. Thank you, sir.
నమస్కారాలండి. నా పేరు హేమంత్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణంగా జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించారు మన సురేష్ గారు. వారికి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే రాష్ట్ర అధ్యక్షులు మన స్టేజీ మీద అలంకరించినటువంటి సురేష్ చెప్పే కదా, స్టేజ్ మీద అందరు అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఈ మీటింగ్ కి హాజరైనటువంటి ఏజెంట్ సభ్యులందరికీ మరొకసారి నమస్కారాలు. మన ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడానికి దీని గురించి అన్ని మన సురేష్ స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. దీనికి చెప్పేదానికి ఏం లేకుండా మిగల్చకుండా మొత్తం చెప్పేశాడు. నేను చెప్పేదంటే ఏముండదు. కానీ మన ఈ మీటింగ్ మన ఈ యొక్క అసోసియేషన్ ద్వారా అందరం ఒక యూనిట్ గా ఉంటే అందరూ బాగుంటుందని చెప్పిన ఆలోచన. అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కమిషన్ విషయం కూడా కొన్ని ఫాల్ట్లు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకున్నాము. కొన్ని తప్పులు జరిగినా కూడా దాని యొక్క విధానాలతోటి చేద్దామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి తప్పులు జరగకుండా అన్ని విధాలుగా చేసుకున్నాం. అలాగే మాది ఓజాస్ రియల్ ఎస్టేట్ మాది పెట్టున్నాము. ఆల్రెడీ మన దశరథపల్లి రోడ్ లో ఒక వెంచర్ వేసి ఉన్నాము. మన ఏజెంట్లు అందరూ కూడా ఒకసారి మీరు యొక్క విజిటింగ్ చేసి మా యొక్క దాన్ని కొంచెం చూడాల్సిందిగా కోరుచున్నాం. శివరా సార్ 1 minute.